హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 21వ శతాబ్దం భారతీయులదేనన్న ప్రధాని. 2047 నాటికి వికసిత భారత్ సాకారమవుతుందని కర్నూలు పర్యటనలో విశ్వాసం. ఆత్మ నిర్భర్ భారత్ కు ఏపీ కేంద్రంగా మారుతోందన్న మోదీ. అండగా ఉంటామని హామీ. 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీకి రెట్టింపు లబ్ధి కలిగిందన్న చంద్రబాబు, పవన్. జీఎస్టీ తగ్గింపుతో మరింత మేలు జరుగుతుందని వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు. హైకోర్టు తీర్పుపై వేసిన ఎస్ఎల్పీని కొట్టేసిన ధర్మాసనం. సుప్రీంకోర్టు నిర్ణయంపై తెలంగాణ క్యాబినెట్లో విస్తృత చర్చ. తదుపరి కార్యాచరణ కోసం న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం. తెలంగాణలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు. 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ వేడుకలకు క్యాబినెట్ నిర్ణయం. 170 మంది అనుచరులతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆసన్న. రేపు ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాల అప్పగింత. గుజరాత్లో మంత్రివర్గ సంపూర్ణ పునర్వ్యవస్థీకరణ. సీఎం మినహా అమాత్యులంతా రాజీనామా. రేపు కొత్త వారి ప్రమాణ స్వీకారం. ఇరవై 21వ శతాబ్దం భారతీయులదేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి వేగం చూస్తుంటే 2047కి వికసిత భారత్ లక్ష్యం సుసాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పిన మోదీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఈ మేరకు కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో హామీ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్కు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5వ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు వేదికగా 13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదట నన్నూరులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి వాహనంపై వచ్చిన మోదీ ప్రాంగణంలోని టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై రోడ్ షో నిర్వహించారు. తర్వాత 9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని 1,704 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు. కర్నూలులో 2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, 4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీలో కనెక్టివిటీ బలోపేతమవుతుందన్న ప్రధాని ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్నారు. నిమ్మలూరులో నైట్ విజన్ పరిశ్రమ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ సాధనకు దోహదం చేస్తుందని తెలిపారు. आज करनूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे. हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है. कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था. जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है. आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है. ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్న మోదీ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు, పవన్ రూపంలో బలమైన నాయకత్వం ఉందని వివరించారు. हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है, साइंस और इनोवेशन का सेंटर भी है.
यहाँ असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू, पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। భారత్ ఆంధ్రప్రదేశ్ వేగం సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందన్న ప్రధాని గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నం సబ్సీ గేట్వేగా మారుతుందని తెలిపారు. आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा। इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी। ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा। मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं। అభివృద్ధిలో ప్రస్తుతం కనిపిస్తున్న వేగాన్ని గమనిస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం చేరుకుంటామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దం 140 కోట్ల మంది భారతీయుల శతాబ్దమని పేర్కొన్న మోదీ వోకల్ ఫర్ లోకల్ సంకల్పంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ప్రయోజనం లభించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలతో పాటు సూపర్ 6 పథకాల అమలు ప్రజలకు డబుల్ బెనిఫిట్ కలిగించినట్లు వివరించారు. జీఎస్టీ తగ్గింపు ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోదీ వంటి నాయకుడిని చూడలేదన్నారు. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని వివరించిన సీఎం 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. మోదీ వంటి నాయకుణ్ణి పొందడం ద్వారా దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్న చంద్రబాబు మాటలతో కాకుండా చేతలతో తన పనితీరును చాటే వ్యక్తి అని కొనియాడారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కును బలోపేతం చేసుకున్నట్లు సీఎం వివరించారు. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా ప్రధాని పనిచేస్తున్నారని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పవన్ చెప్పారు. ఏపీలో ఎన్డీఏ 15 ఏళ్లకు తక్కువ కాకుండా అధికారంలో ఉండాలన్న పవన్ ఈ దిశలో ఇబ్బందులు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి దేశ ప్రజలంటే నమ్మకం, తమకు నమో అంటే నమ్మకమని ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీని పునర్నిర్మించుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాల్ని నడుపుతూ ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ కూటమి
ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సాయం చేశారో ఒక్క ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాల పైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎం మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు. దీని వల్ల దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. అంతకుముందు ప్రధాని మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా పర్యటన కోసం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్తో సరదాగా ముచ్చటించిన ప్రధాని మోదీ బాగా బరువు తగ్గిపోయావంటూ చెప్పారు. త్వరలోనే మీ తండ్రిలా తయారవుతావంటూ కితాబిచ్చారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లారు. అక్కడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన మోదీ భ్రమరాంబాదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి చిత్రపటాన్ని అందించారు. తర్వాత శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని వెళ్లారు. శివాజీ ప్రతిమ వద్ద నివాళులర్పించారు. తర్వాత శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించిన మోదీ నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలన్న కోర్టు కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల్ని నోటిఫై చేసే ముందు రిజర్వేషన్లను ఎందుకు తీసుకురాలేదని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. ఇందుకు సమాధానం చెప్పిన సింఘ్వీ గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బిల్లును పెండింగ్ ఉంచారని చెప్పారు. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి డీమ్డ్ అసెంట్ ఆధారంగా బిల్లు చట్టంగా మారిందన్నారు. చట్టాన్ని సవాల్ చేయకుండా రిజర్వేషన్ల అమలుకు ఇచ్చిన జీవోను హైకోర్టులో సవాల్ చేసి స్టే పొందారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. తర్వాత ప్రతివాదుల తరపు వాదించిన న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ రిజర్వేషన్లు 50% పరిమితిని మించి ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేశామని అన్నారు. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే ముందు ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కేసుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. బిల్లుకు డీమ్డ్ అసెంట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకూడదని ప్రతివాదుల తరపున మరో న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంలో ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాండమస్ రిట్ దాఖలు చేయాలని గుర్తు చేశారు. ఈ వాదనలకు సమాధానమిచ్చిన ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ రిజర్వేషన్ల కోటా 50% దాటొద్దనేది నియమమేమీ కాదని చెప్పారు. రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ చేసిందని, ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక సర్వే చేసిందని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియల ఆధారంగా ఆర్డినెన్స్, బిల్లులు తెచ్చినా దానికి తుదిరూపు రాలేదని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. అటు గవాలి కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటేందుకు వీల్లేదని జస్టిస్ మెహతా అన్నారు. ఈ దశలో ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు 50% పరిమితిని దాటవచ్చని గవాలి కేసులోనే పేర్కొన్నారని సర్వే చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సింఘ్వీ వాదించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారించలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు నిర్దేశించిన ధర్మాసనం మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని సూచించింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు
సుప్రీంకోర్టు నిరాకరించడంతో భవిష్యత్తు కార్యాచరణపై బీసీ సంఘం నేతలు సమాలోచనలు చేశారు. 18న బీసీ బంద్ తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బీసీ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలన్నీ కూడా మాకు న్యాయం చేయాలంటే ప్రజా ఉద్యమము పెద్ద ఎత్తున జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ లోపల మార్పు వస్తుంది, మార్పులు జరుగుతాయి. బంద్ తర్వాత పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతాం, మిలియన్ మార్చ్ పెడతాం, జిల్లాలలో సదస్సులు పెడతాం, ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. వ్యవస్థలన్నీ గజగజలాడేటటువంటి స్థితికి ఈ ఉద్యమాన్ని తీసుకుపోతాం. బీసీ సంఘాలు ఈ నెల 18న చేపట్టిన తెలంగాణ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్తో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్కు మద్దతివ్వాలని ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ సహా పలువురు బీసీ నేతలు కోరారు. దీనిపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల అంశంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు మోకాలు అడ్డుతోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ కొట్టేసినందున న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ ఖరారు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహాలు, అభిప్రాయాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో వర్షాకాలపు ధాన్యం దిగుబడి, కొనుగోలు కార్యాచరణపై చర్చించిన కేబినెట్ ప్రతి గింజ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈసారి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది. ఈ వర్షాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నల్సార్ వర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే 7 ఎకరాలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించిన కేబినెట్ నల్సార్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు ఇవ్వాలని తీర్మానించినట్టు మంత్రి వివరించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల అంశంపై అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మావోయిస్టు మరో కీలక నేత లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్ తన దళ సభ్యులతో కలిసి పోలీసులకు లొంగిపోయారు. మొత్తం 170 మంది ఇవాళ ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోగా రేపు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో వారు ఆయుధాలను అప్పగించనున్నారు. మావోయిస్టులతో చర్చల ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించిన వేళ నక్సల్స్ అగ్రనేతలు ఒక్కొక్కరే జనజీవన స్రవంతులు కలుస్తున్నారు. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి నిన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు 60 మంది కేడర్తో కలిసి ఆయుధాలు అప్పగించగా ఆ పార్టీ మరో కీలక నేతల్లో ఒకరైన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న సహా అబూజ్మడ్ డివిజన్ కార్యదర్శి రనీత, మరో 3 డివిజన్ కార్యదర్శులు, 5 దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది డీవీసీ సభ్యులు సహా మొత్తం 170 మంది లొంగిపోయారు. రేపు జగదల్పూర్లో నిర్వహించే కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో ఆసన్న, ఆయన సహచరులు 170 మంది ఆయుధాలను అప్పగించనున్నారు. ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆసన్న ఐటీఐ, పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన 1999 ఏడాది పీపుల్స్ వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్ కు ఆయనే నేతృత్వం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. 2000 ఏడాది అప్పటి హోంమంత్రి ఏ మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చి చంపడం, 2003లో అలిపిరి వద్ద సీఎం చంద్రబాబు కాన్వాయ్లో క్లేమోర్ మైన్స్ పేల్చిన ఘటనల వెనుక ఆసన్న ఉన్నట్టు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆసన్న, ఆయన సహచర మావోయిస్టుల లొంగుబాటును స్వాగతించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ లొంగుబాటుతో 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కలిపి మొత్తం 258 మంది జనజీవన స్రవంతులు కలిసినట్లు వివరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్
పోస్టు చేసిన అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల వల్లే లొంగుబాట్లు చోటు చేసుకున్నట్టు చెప్పారు. ఇంకా ఆయుధాలతో పోరాటం చేసే వారికి భద్రతా దళాలే సమాధానమిస్తాయని హెచ్చరించారు. గతంలో తీవ్రవాద ప్రాంతాలుగా ఉన్న అబూజ్మడ్, ఉత్తర బస్తర్లు ఇప్పుడు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా మారినట్లు ప్రకటించారు. త్వరలో దక్షిణ బస్తర్ కూడా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారుతుందన్నారు. దేశంలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని కూకటి వేలతో పెకిలించేందుకు కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలంగాణ మంత్రులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని, ఈ రెండు పార్టీల పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రహమత్ నగర్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ తెలంగాణ డ్రగ్స్ కల్చర్ పెరగడానికి గత ప్రభుత్వమేనని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించాలంటూ బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. రహమత్ నగర్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అరటి పండ్లు, చేపలు అమ్మారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ఓ హోటల్లో దోసలు వేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. బోరబండ డివిజన్లో ఎమ్మెల్యే వివేకానంద్ ఇంటింటా ప్రచారం చేశారు. ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్ర చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రతి ఇంటికి బాకీ కార్డులను పంపిణీ చేశారు. తెలంగాణను కాంగ్రెస్ కాకుండా మజ్లీస్ పరిపాలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ను మరో పాత బస్తీగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. బోరబండ సారథి కోఆపరేటివ్ సొసైటీలో కార్యకర్తలతో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అంతకుముందు బీజేపీ ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షుల సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే దీపక్ రెడ్డిని ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓట్ల చోరీ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించింది. పిటిషనర్లు వేసిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలిస్తున్నామని ఈసీ చెప్పినందున ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయని, ఇలా 1942 ఓట్లను గుర్తించినట్లు పిటిషనర్లు తెలిపారు. సంబంధం లేని 12,000కు పైగా ఓట్లు జాబితాలో ఉన్నాయన్నారు. ఈ వివరాలను ఈ నెల 13న ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు. తర్వాత వాదనలు వినిపించిన ఈసీ తరపు న్యాయవాది ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ అని, 365 రోజులు ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణ జరుగుతూనే ఉంటుందని వాదించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాను గత జులైలో ప్రచురించి అభ్యంతరాలు కోరితే ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. నోటిఫికేషన్ వచ్చాక పిటిషనర్లు అత్యవసర పిటిషన్ వేశారన్న ఈసీ ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓట్ల చోరీ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొండా సురేఖ కుమార్తె తీవ్ర ఆరోపణలు చేసిన వేళ పార్టీ అధిష్టానం ఈ సమస్యపై దృష్టి సారించింది. తొలుత ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత భేటీ అయ్యారు. నిన్న రాత్రి జరిగిన పరిణామాలను భట్టీకి వివరించారు. తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను సురేఖ, సుస్మిత కలిశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని కొండా సురేఖకు హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తోనూ మంత్రి సురేఖ, ఆమె కుమార్తె భేటీ అయ్యారు. అంతకుముందు ఈ వివాదంపై స్పందించిన కొండా సుస్మిత తమతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాట్లాడారని తెలిపారు. మీడియాతో మాట్లాడవద్దని చెప్పారని వెల్లడించారు. అందుకే ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని స్పష్టం చేశారు. అటు మంత్రి సురేఖ ఇంటి వద్ద భద్రతా తొలగింపు ప్రచారాన్ని ఆమె కార్యాలయం తోసిపుచ్చింది. గుజరాత్ మంత్రివర్గం విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. సీఎం అధ్యక్షతన ఇవాళ జరిగిన భేటీ అనంతరం మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో నూతన కేబినెట్ కొలువుదీరనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నూతన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి సహా మొత్తం 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి గిరిజన వ్యక్తికి తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరు కానున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 575 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 862 పాయింట్లు పెరగడం సహా
మరోసారి 83,000 బెంచ్ మార్కును అధిగమించింది. ఉదయం 82,795 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 82,791 పాయింట్లు కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 83,468 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 262 పాయింట్లు పెరిగి 25,585 పాయింట్ల వద్ద ముగిసింది.